న్యూ ట్రాఫిక్ రూల్స్. ఈ తప్పు చేస్తూ పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఏ తప్పులకు ఎంత జరిమానా? పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే జేబులు చిరిగిపోతాయి. ఏపీలో కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శనివారం విజయవాడ, విశాఖపట్నంలలో దీని అమలు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా దీనిని అమలు చేయనున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు దాని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం గురించి అవగాహన కల్పించడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా చాలామంది వాటిని అస్సలు పాటించరు మరియు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. దీనితో జరిమానాలు పెంచబడ్డాయి. ఏదైనా నియమాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా ఎంత? హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు. పిలియన్ రైడర్స్ మరియు ట్రిపుల్ రైడర్స్ కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు. మద్యం సేవించి వాహనం నడపడం 10,000 రూపాయలు. లైసెన్స్ కూడా రద్దు చేయబడవచ్చు. మైనర్ డ్రైవింగ్ పట్టుబడితే 25,000 రూపాయలు. 3 సంవత్సరాల జైలు శిక్ష ప్రమాదం. మైనర్లకు వాహనం నడపడానికి అనుమతి 1000 రూపాయలు. 3 నెలల వరకు జైలు శిక్ష. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 5,000 రూపాయల జరిమానా. వాహన జప్తు కాలుష్యం ధృవీకరణ పత్రం లేదు, 1,500 రూపాయలు. బీమా లేదు, 2,000 రూపాయలు. రెండవసారి పట్టుపడితే 4,000 రూపాయలు. రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ లేదు, 2,000 రూపాయలు. రెండవసారి పట్టుబడితే 5,000 రూపాయలు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడటం 1,500 రూపాయలు. రెండవసారి పట్టుబడితే 10,000 రూపాయలు. వేగం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్కు 1,000 రూపాయలు. రేసింగ్ లేదా స్టంట్లు 5,000 రూపాయలు. రెండవసారి పట్టుబడితే 10,000 రూపాయలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.